పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి పరకామణి చోరీ గురించి ఆ అంశం గురించి ప్రస్తావిస్తూ $9 కదా 72,000 అని చెప్పేసి చిన్న చోరీయే కదా అని చెప్పేసి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా గతంలో ఎన్నోసార్లు కమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరలా అదే బాట పట్టారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క పరకామణి చోరీ కామెంట్స్ గురించి కొద్దిమేర లోతుగా విశ్లేషణ చేయడానికి ఆయన అభిప్రాయాన్ని చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య గతంలో చూసుకుంటే డిక్లరేషన్ అంశం గురించి మాట్లాడుతూ ఇదేమి హిందూయిజం, ఇదేమి సెక్యులర్ అని చెప్పేసి మాట్లాడారు. హిందువులు కొద్దిగా పట్టించుకునే విధంగా అంతగా సీరియస్గా తీసుకోలేదు. మరలా కొద్ది రోజుకి చూసుకుంటేనేమో అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పేసి మొన్న మాట్లాడారు. అధికారం కోల్పోయాక ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో అసలు పూర్తిగా చిన్న చోరీనే కదా, 14 కోట్లు కట్టారు కదా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఖరి గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కొంత కామెడీ ఉంది, కొంత నిజం ఉంది. కామెడీ ఏంది అంటే $9 వాల్యూ 72,000 మరి ఏ లెక్కలో అయిందో నాకు తెలియదు. అదే కదండి, $9 వాల్యూ 72,000 అని మొదటిసారి ఇలాంటి లెక్కలు నేను వింటున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అలా మాట్లాడొచ్చా? రెండోది, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, $9కి 72,000 లెక్క మీరు చెప్పారు, పోనీ అదే నిజం అనుకుందాం. తర్వాత 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టాడు? ఆ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదా? అంటే ఎంత దోచేసి ఉంటే 14 కోట్లు కట్టుంటాడు. అందులో ఒక చిన్న టీటీడీ ఎంప్లాయీ దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయలు ఎందుకు కట్టాడు? అసలు అతని దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది? ఇది కదా తేలాల్సింది. ఇది చిన్న దొంగతనం అంటాడంటే మరి దీంట్లో కూడా ఒక నిజం ఉంది. ఇది చిన్న చోరీ కదా, చిన్న దొంగతనం కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే 2011లోనే నా మీద 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారనే కేసులు ఉన్నాయి. 2011లో 42,000 కోట్లు అంటే ఆ వాల్యూ ఇవాళ ఎంత? లక్షల కోట్లలోనే ఉంటుంది, ఒక 2-3 లక్షల కోట్లు ఉంటుంది. మా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను అలా సంపాదించాను అనేది కేసు. అయితే ఆ రోజుల్లోనే అంత సంపాదించాను, ఈ రోజుల్లో 14 కోట్లకో దీనికో ఏంటి గొడవ? ఎంత చిన్న చోరీ కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా చిన్న దొంగతనం కింద కనపడింది. లక్షల కోట్లు దోచేసిన వాడికి కోట్ల రూపాయల కుంభకోణం అనేది సహజంగా ఆనదు, చిన్న చూపు. అందుకని ఇది చిన్న చోరింగ్ అంటే చిన్న దొంగతనం కదా అని ఆయన అంటున్నారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయింది ఎంత డబ్బు అన్నది కాదు, శ్రీవారి మీద ప్రేమతో, శ్రీవారి మీద భక్తితో చాలామంది కానుకలు వేస్తూ ఉంటారు. అది దేవుడికే చందాలి అనుకుని వేస్తూ ఉంటారు. ఆ దేవుడు సొమ్ము దొంగలించడం ఏంటి? దొంగలించిన దొంగతో రాజీ పట్టడం ఏంటి? ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది. రెండోది, ఇందాక నేను చెప్పినట్టు కేవలం 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయలు ఇవ్వటం ఏంటి? ఆ 14 కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? రెండోది, ఆ 14 కోట్లు కూడా దేవుడికి అతను రాసిచ్చే ముందు నిబంధనకి విరుద్ధంగా టీటీడీ ఎలా తీసుకుంది? మామూలుగా టీటీడీ నిబంధనలు ఎలా ఉంటాయంటే, నువ్వైనా నేనైనా ఒక ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసి ఇవ్వాలి అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామికి రాసి ఇవ్వాలి అంటే అది నాదే, లీగల్గా కరెక్టే ఉంది అని నిరూపించుకోవాలి. అంటే ముందుగా నేను పేపర్ ఆడించుకోవాలి, నేను పలానా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నాను, ఇది నా ఆస్తి అనేది పేపర్ ఆడించుకోవాలి. దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఎవరన్నా చెప్తారా అనేది టీటీడీ పరిశీలిస్తుంది. ఎవరు ఏ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అది అతని ఆస్తే, అతను తన ఇష్టం మేరకే దేవుడికి రాసిస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే టీటీడీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ అలాంటి పేపర్ యాడ్ కానీ నిబంధనలు కానీ ఏమీ పాటించలేదు. పైగా ఆల్రెడీ టీటీడీ పెద్దలట అదే టైం తక్కువ ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా దేవుడికి ఈ ఆస్తిని రాపించుకుందామని చెప్పేసి రాపించుకున్నారట. మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఒక ఆస్తి రాసిచ్చిన తర్వాత ఈ ఆస్తి నాది అని ఎవరైనా రావటమో, లేదు ఇది పబ్లిక్ ప్రాపర్టీని అతను రాసిచ్చాడని ఎవరైనా అనటమో జరగకూడదు. అంటే లీగల్గా ఎలాంటి ఇష్యూ ఉండకూడదు. ఒక్కసారి దేవుడికి వచ్చిందంటే ఆ దేవుడికి ఉండిపోవాల్సిందే, లీగల్గా ఎలాంటి ఇష్యూలు ఉండకూడదు. అందుకే ముందు నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టి టైం లేదని చెప్పేసి ఇమీడియట్గా రాపించుకున్నారు. టైం ఎవరికి లేదు? తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలకి లేదా? భూమన కరుణాకర్ రెడ్డి గారికి లేదా? వైవి సుబ్బారెడ్డి గారికి లేదా? ధర్మారెడ్డి గారికి లేదా? పైన జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? లేదు దేవుడికి లేదా? టైం ఎవరికి లేదు? టైం లేకపోవటం ఏంది అసలు?
టైం లేదనే ప్రశ్న ఎక్కడ లేవనెత్తబడింది? అంటే 14 కోట్లు దేవుడికి రాపించే క్రమంలో ఎన్ని కోట్లు చేతులు మారాయి? ఇది ఇక్కడ ప్రశ్న. మళ్ళా పైగా ఉంటాడు, సతీష్ మరణం ప్రభుత్వం చేసిందంటారు. ఏసీఏ సతీష్ ఆనాడు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ అతని కంప్లైంట్ చేయడం వల్ల ఇది బయటకు వచ్చింది. చివరిగా అతని ఇచ్చిన కంప్లైంట్ని రాజీ కుదిర్చారు లోక్ అదాలత్లో. చివరికి కోర్టు సీరియస్ ఆ కేసును తెరవమంటే ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటే అతను అప్రూవ్గా మారి ఆనాడు ఏం జరిగిందో మొత్తం చెప్తా ఉంటే అతను చనిపోవడం జరిగింది. చాలామంది అనుమానం ప్రకారం చంపేయటం జరిగింది. ఎవరికి చంపేసి అలవాటు ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? బాబాయ్ గొడ్డలపోటు ఎవరిదో తెలియదా? ఆనాడు కూడా బాబాయ్ గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేశారు. వైఎస్ సునీత గారు గట్టిగా ప్రశ్నించాక ప్రభుత్వం వైసీపీది కాకపోవటం ఫలితంగా అది హత్య అనే ఒక నిర్ధారణ వాస్తవం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద మోపే ప్రయత్నం చేస్తారు. అది ఎన్నికల టైం కావటం వల్ల ఆ కేసు నిరూపణ అప్పటికప్పుడు సాధ్యం కాలే. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసింది. పైగా ఆ కేసులో అనుమానితులుగా, సాక్షులుగా, నిందితులుగా ఉన్నవాళ్ళు ఈ 6 సంవత్సరాల కాలంలో 6 చనిపోయారు. అంటే ఆ కేసు నీరుగార్చడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయి, అన్ని ప్రయత్నాలు జరిగాయి. చివరికి సిబిఐకి అప్పచెప్పమంటే సిబిఐకి అప్పచెప్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వివేకానంద రెడ్డి గారి కూతురుతో అన్నారట, వైఎస్ సునీతారెడ్డి గారితో. సో సునీతారెడ్డి గారే మీడియాలో చెప్పారు కదా, ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సిబిఐకి ఇవ్వటం ఏంటి, దానికి అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళటం ఏంటి, ఆ సంబంధం ఎక్కడుంది అంటే చివరికి అవినాష్ రెడ్డి నిందితుడిగా ఇలా సిబిఐ కేసులో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు చేపించారు, ఎవరు చేశారు చాలా క్లియర్గా వివేకానంద రెడ్డి గారి విషయంలో బయటపడింది. ఇప్పుడు సతీష్ విషయంలో కూడా బయటపడింది. ఆ సీఏ సతీష్ విషయంలో కూడా కొన్నాళ్ళలో బయటకు వస్తాయి, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా సతీష్ మరణాన్ని ఆత్మహత్య అంటూ ముందే ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అలా జరిగిందని ప్రపంచానికి ఇంకా తెలవలే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పుడు తెలిసిందో లేదో సతీష్ మరణించాడని. వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి సతీష్ ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని మాట్లాడాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేది భూమన కరుణాకర్ రెడ్డికి ఎవరు చెప్పారు? అతను ఫోన్ చేసి చెప్పాడా, కళ్ళకు వచ్చి చెప్పాడా? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, అంటే గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ముందే వచ్చి ఆ రోజు గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేశారు, ఈ రోజు ఆత్మహత్యగా ఈ మరణాన్ని మార్చే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలు చూడట్లేదా? అంటే ఒక విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. నీకు కావాలంటే ఉదాహరణ చెప్తా. నేను అనుకోవటం బేసిక్గా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మీద, శ్రీవారి మీద జరిగిన కుట్ర అని నేను అనుకుంటున్నాను. హిందూయిజం మీద జరిగిన కుట్ర, హిందువుల మీద జరిగిన కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఇది డబ్బుల కోసం చేసిన కుంభకోణం అని కూడా నేను అనుకోవట్లే. ఏదో లడ్డూలో కలిపి నెయ్యి కలపడం అయినా, తర్వాత ఈవెందో ఈ పరకామని దొంగతనం రాజీ అయినా సరే, హిందూ మతం మీద ప్రేమో గౌరవం లేక, లేదు శ్రీవారి మీద భక్తి భయము ఏమీ లేక చేసిన పనులని నేను అనుకుంటున్నాను. ఈ డబ్బుల కోసం చేసేవాడు ఎవడు కూడా దేవుడితో పెట్టుకోడు. కాబట్టి రిక్కర కుంభకోణం చేసుకున్నాడు, నకిలీ మద్యాన్ని నమ్ముకున్నాడు, తర్వాత భూమి నుంచి ఆకాశం వరకు ఎన్ని కుంభకోణాలను అన్ని కుంభకోణాలు చేశాడు. ఆ 1000 కోట్లు 1,00,000 కూడా సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు సంపాదించుకున్నారు. కానీ దేవుడి దగ్గర మాత్రం ఎవడు డబ్బులు ముట్టుకోవడానికి భయపడతాడు. కానీ ఇక్కడ కూడా ముట్టుకున్నారు అంటే ఇది కావాలని హిందూయిజాన్ని రూపుమాపటం కోసం టీటీడీ ఆలయం మీద వైసీపీ చేసిన కుట్ర అని నేను అనుకుంటున్నాను. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? లేదు కదా. ఆనవాయితీ కదా, సాంప్రదాయం కదా, మరి ఎందుకు చేయలే? ఏ రోజు చేయలేదు కదా. పైగా తన ప్యాలెస్లో ఉండే తిరుమల సెట్ వేయించుకొని పూజలు చేయడం ఎప్పుడైనా చూసాం ప్రపంచంలో ఎక్కడన్నా? అసలు ప్రపంచంలో ఏ మూలున్న హిందువు అయినా సరే జీవితంలో ఒక్కసారైనా వచ్చి శ్రీవారిని దర్శించుకొని తిరుమల కొండెక్కి దర్శించుకోవాలని కోరుకుంటాడు. అంతే కదా. క్యూ లైన్లో వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తిని శ్రీవారి ప్రసాదంగా భావించి వెళ్తాడు. అంతే కదా. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఇలా ఎవరు చేయరు, శ్రీవారి మీద భయం ఉన్నోళ్ళు భక్తి ఉన్నోళ్ళు చేయరు బేసిక్గా. తర్వాత ఆ రోజు ఆ తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా లడ్డూ ప్రసాదాన్ని తినటానికి ఇష్టం లేక భారతీ గారు టిష్యూ పేపర్లో పక్కన పెట్టారనేది మనం ఆ రోజులో వచ్చిన విమర్శ మనం చూసాం. అంటే ఈ రకంగా వ్యవహరించిన వాళ్ళకి దేవుడి పట్ల భయం భక్తి లేదనే అర్థం, హిందూయిజం మీద గౌరవం లేదనే అర్థం. సరే ఇది కూడా పోనీ అబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యి అంశం చర్చకు వచ్చినప్పుడు తిరుమల వెళ్తాను అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందని ప్రభుత్వం చెప్పింది. డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ అన్య మతస్థులు వెళ్ళినా సరే సహజంగా ఇస్తారు. దాంట్లో ఏం ఆస్తులు రాసిమని అడగరు. దాంట్లో ఏముంటుంది,
నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను, హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను అని ఉంటుంది. దాని మీద సంతకం పెట్టి వెళ్ళటమే. కానీ అదేదో ఆస్తులు రాసి మనట్టు నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టమైంది, అసలు అవసరం అయితే నేను తిరుమల వెళ్ళటం మానేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళటం మానేశారు. కేవలం దాని మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల వెళ్ళటం మానేశారు అంటే మీకు అర్థం కావట్లేదు. అక్కడ హిందూ మతం మీద గౌరవం లేదు, శ్రీవారి మీద భక్తి లేదు. భక్తి ఉండి గౌరవం ఉంటే సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? అంతేగా దాంట్లో ఉంది. నేను వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే దర్శించుకోవడానికి వచ్చాను, అది ఇష్టం లేక సంతకం పెట్టలేదు. హిందూ మతం మీద గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను, అది ఇష్టం లేక సంతకం పెట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అన్నా పడదు, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నా నచ్చదు. అలా నచ్చదు కాబట్టే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక నాస్తికునికి, దేవుణ్ణి ఏమాత్రం నమ్మని వ్యక్తికి, పైగా దేవుడి మీదే పోరాటం చేసిన ఒక రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వ్యక్తికి, కొండ మీద రాయి ఉంది, అది కూడా నల్లటి రాయి, దాన్ని చెప్తూ కొడితే ఏమవుతుంది అని ప్రశ్నించి కవితలు రాసినటువంటి భూమన కుటుంబానికి టీడీడీ చైర్మన్ పదవి ఇచ్చింది. వాళ్ళ బ్రదర్ కూడా భూమన కూడా టీడీడీలో అతనికి ఒక ఎంప్లాయ్మెంట్ చూసాం కదా మనం. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? కేవలం హిందూ మతాన్ని అగౌరవపరచటం, శ్రీ వెంకటేశ్వర స్వామిని అగౌరవపరచటం, వీళ్ళ కుట్ర కోణంతో చేశారు. ఇది దేవుడి మీద ఏమాత్రం భయం భక్తి లేని వాళ్ళే చేసే పనులు అనేది నా భావన. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే పరకామణి చోరీ లాంటి కేసులు కొద్దిగా చిన్నగా అనిపిస్తే, ఎందుకంటే అతని మీద ఉన్న కేసులు, అతని మీద ఉన్న ఆరోపణలు, అతను చేసిన అవినీతి ముందు ఇది ఒక చిన్న ఆరోపణే, చిన్న కేసే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.